హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకు వాలంటీర్ల వ్యవస్థ గురించి, వాటి విధి విధానాల గురించి, వాటి క్వాలిఫికేషన్ గురించి ఆన్లైన్లో అబద్ధపు ప్రచారాలన్నీ చాలా ఉన్నాయి. అయితే ఈరోజైతే ఒక న్యూస్ వచ్చింది అఫీషియల్గా. దాని గురించి చూద్దాం. వాలంటీర్లను ఏం చేద్దాం, 3 ఏళ్ల కాలపరిమితి, వాలంటీర్లు గ్రామ సేవక్, వార్డు సేవక్, ఒక్కొక్కరికి 100 ఇళ్ల బాధ్యత, ప్రభుత్వ వర్గాల కసరత్తు. వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పు చేర్పులు చేయాలన్న అంశంపై కీలక ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నా పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 3 ఏళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించరాదని, ప్రతి 3 ఏళ్లకు కొత్త వారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది. ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలను సంపాదించుకునే మార్గాన్ని చూపించాలని అందులో సూచించారు. ఈ వ్యవస్థలో తీసుకురానున్న మార్పు చేర్పుపై ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లు సమాచారం. పరిశీలనలో ఉన్న కొద్ది ప్రతిపాదనలు ఇవి. వాలంటీర్ల పేరు మార్చి గ్రామ సేవకు, వార్డు సేవకుగా మార్చాలి. ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలి. పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలి. వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతామని టీడీపీ కూటమి నేతలు ఎన్నికల ముందు ప్రకటించారు. ఆ ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు. ఇకపై ప్రతి 100 ఇళ్లకు బాధ్యతలు ఒకరికి అప్పగించే అవకాశం ఉంది. ఇది అఫీషియల్గా వచ్చిన న్యూస్ ఫ్రెండ్స్. మరికొన్ని రోజుల్లో మరొక న్యూస్ అయితే వస్తుంది కంపల్సరీగా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.